జై శ్రీరామ్. హాయ్. ఇది మీకు తెలుసా? ఈరోజు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ కనెక్ట్ అయ్యే ఒక ప్రాక్టికల్ సమస్య గురించి మాట్లాడుకుందాం. నెల రాగానే చేతికి వచ్చేది చాలని జీతం. కానీ పెరిగే ఖర్చులేమో ఆకాశాన్ని తాకుతుంటాయి. ప్రతి నెల 1వ తారీఖున గట్టిగా అనుకుంటాం, ఈ నెల ఎలాగైనా సరే పొదుపు చేయాలి, అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు అని. కానీ నెల తిరిగేసరికి కథ మళ్ళీ మొదటికొస్తుంది. జేబు ఖాళీ అయిపోతుంది. అసలు ఎందుకు మనం పొదుపు చేయలేకపోతున్నాం? డబ్బులు లేకపోయినా వస్తువులను చూసి ఎందుకు టెంప్ట్ అయిపోతున్నాం? మన మనసును కంట్రోల్ చేసుకొని పొదుపు బాట పట్టడం ఎలా? ఈరోజు కొన్ని సింపుల్ టిప్స్ మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మార్కెట్ మన బలహీనతలను క్యాష్ చేసుకుంటోంది. నో క్యాష్ ఈఎంఐ, క్రెడిట్ కార్డు ఆఫర్లు, బై వన్ గెట్ వన్, ఇలా ఏది చూసినా మన మనసు లాగేస్తుంది. ఇప్పుడు కొనేద్దాం, తర్వాత కట్టుకోవచ్చులే అని జేబులో డబ్బులు లేకపోయినా కొనేస్తాం. తీరా చూస్తే అవన్నీ మనకు నిజంగానే అవసరమైన వస్తువులు కూడా అయి ఉండవు. జస్ట్ ఆ క్షణం ఉన్న ముచ్చట కోసం కొనేస్తాం. దీన్ని కంట్రోల్ చేయటానికి 3 అద్భుతమైన ప్రాక్టికల్ రూల్స్ ఉన్నాయి. 1, అవసరమా ఆశనా? ఏదైనా వస్తువు కొనే ముందు మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగండి. ఇది నా అవసరమా లేక నా ఆశ? అన్నం, ఇల్లు, పిల్లల చదువు, ఆరోగ్యం ఇవి అవసరాలు. లేటెస్ట్ బ్రాండెడ్ మొబైలు, అనవసరమైన బట్టలు, హోటల్ తిండ్లు ఇవి ఆశలు. అవసరాల కోసం ఖర్చు పెట్టండి, తప్పులేదు. కానీ ఆశల కోసం జీతాన్ని ధారపోయకండి. 2, 48 గంటల రూల్, 48 అవర్స్ రూల్. మార్కెట్కో ఆన్లైన్ షాపింగ్కో వెళ్ళినప్పుడు ఏదైనా వస్తువు చూసి మీరు బాగా టెంప్ట్ అయ్యారనుకోండి, దాన్ని వెంటనే కొనకండి. ఒక 48 గంటలు అంటే 2 రోజులు ఆగండి, ఇంటికొచ్చేయండి. 2 రోజుల తర్వాత కూడా ఆ వస్తువు మీకు అంత ఖచ్చితంగా అవసరం అనిపిస్తేనే అప్పుడు కొనండి. నమ్మండి, 90% వస్తువులు 2 రోజుల తర్వాత మనకు అంతగా అవసరమే అనిపించవు. ఆ టెంప్టేషన్ తగ్గిపోతుంది. 3, జీతం మైనస్ పొదుపు ఈక్వల్ ఖర్చు. ఈ ఫార్ములాలో చూసుకుంటే చాలా మంది ఏం చేస్తారంటే, జీతం రాగానే అన్ని ఖర్చులు పెట్టేసి లాస్ట్లో ఏమైనా మిగిలితే పొదుపు చేద్దాంలే అనుకుంటారు. అలా ఎప్పటికీ మిగలదు. ఇకపై రూల్ మార్చండి. జీతం రాగానే ఫస్ట్ ఒక 10% లేదా 20% డబ్బును పక్కన తీసి దాచేయండి. మీ ఇష్టం, మీకు అనుకూలమైన ఏదో ఒక దాంట్లో పొదుపు చేయండి. పొదుపు చేయగా మిగిలిన డబ్బులతోనే ఆ నెల ఇల్లు గడపాలని ఫిక్స్ అవ్వండి. అప్పుడు ఆటోమేటిక్గా ఖర్చులు కంట్రోల్లోకి వస్తాయి. మిడిల్ క్లాస్ వాళ్ళను నిలువునా ముంచేవి ఈ క్రెడిట్ కార్డులు, ఈఎంఐలే. చేతిలో డబ్బులు లేకపోయినా వాడుకోవచ్చు అనే సదుపాయం మనల్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోంది. గుర్తుపెట్టుకోండి, ఈఎంఐ అనేది ఒక వస్తువును ఫ్రీగా ఇవ్వట్లేదు, మీ భవిష్యత్తు సంపాదనను ఈరోజే లాగేసుకుంటోంది. మీ జేబులో నగదు డబ్బులు ఉంటేనే వస్తువు కొనండి, లేదంటే ఆ ముచ్చటను కాస్త వాయిదా వేయండి. పొదుపు చేయడం అంటే లోభితనంగా బతకటం కాదు, మన కష్టార్జితాన్ని మన భవిష్యత్తు కోసం గౌరవించుకోవటం. ఒక చిన్న అత్యవసర పరిస్థితి వస్తే మనల్ని ఆదుకునేది ఆ క్షణం కొన్న వస్తువులు కాదు, మనం దాచుకున్న డబ్బులు మాత్రమే. మార్కెట్ ఆఫర్లకు టెంప్ట్ అవ్వకండి. మనసును గెలవండి, జేబును కాపాడుకోండి. చాలని జీతంతోనే అద్భుతంగా ఇల్లు గడుపుతూ పొదుపు చేసేవాడే నిజమైన మిడిల్ క్లాస్ కింగ్. మరి ఈ టిప్స్ మీలో ఎంతమందికి నచ్చాయి? మీరు మీ ఖర్చులను ఎలా కంట్రోల్ చేసుకుంటారు? కామెంట్ చేయండి. అవసరమైన చోట మీ మాటతో ఆత్మస్థైర్యాన్ని నింపండి.